మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. పేర్ని నానికి చెందిన 2 గోదాములపై కూడా తమకు అవమానాలు ఉన్నాయని అన్నారు. ఆ ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అనవసరంగా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన ఎవరిని ఈ ప్రభుత్వం వదలదని స్పష్టం చేశారు. ఓనర్స్ దీనికి దాని పక్కన ఇంకో వేర్ హౌస్ కూడా ఉంది, సత్య వేర్ హౌస్ అని. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక అన్నట్టు 104 బఫర్ గోడౌన్స్ని మేము చాలా లోతుగా తనిఖీలు చేస్తున్నాం. దానికోసం ఈ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మాకు స్టాక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏ విధంగా మేము కొనుగోలు చేసి ఏ గోడౌన్కి పంపించాలనే దానిపైన వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక కొత్త సిస్టమ్ మేము తీసుకొచ్చి ఏర్పాటు చేసాం. సో ఆ సమయంలో వీళ్ళు హడావడిగా చేసిన తప్పుని వాళ్ళు ఎప్పటి నుంచో గుర్తించారు. కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వీళ్ళు డబ్బులు కడితే అంతటితో అయిపోతుందనే ఒక ప్రయత్నం చేసుకుంటూ ఈ రోజున కోర్టును ఆశ్రయించుకున్నారు. తప్పేం లేదు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఖచ్చితంగా వీ విల్ కమ్అట్ విత్ ఆల్ ద ఫ్యాక్ట్స్. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇందులో ఎక్కడ పొరపాటు జరగదు. దయచేసి మీరు ఎవ్వరు కూడా ఇది సీరియస్గా తీసుకోలేదనో, ఎందుకు దీని గురించి మాట్లాడడం లేదనో అనే అనుమానాలు తెచ్చుకోబాకండి.